మీ ఏ సన్నమయ్యప్ప నేను మాల వేసి నా 14 రోజు పూజ కంప్లీట్ చేసుకుని పాడేరులో ఉన్న మోదకొండమ్మ టెంపుల్ కి అయితే బయలుదేరిపోయాం. మధ్యలో ఘాట్ రోడ్ లో ఉన్న అమ్మవారిని దర్శించుకొని అయితే బయలుదేరాం. అమ్మవారి దేవాలయానికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే లోపల వెళ్లి లోపల ఉన్న అమ్మవారిని దర్శించుకొని అయితే బయలుదేరాలి. ఫస్ట్ అయితే వినాయకుడు కనిపించాడు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకు ఆంజనేయ స్వామి కనిపించాడు. ఇప్పుడు గర్భగుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అయితే బయటకు అయితే వచ్చేస్తున్నాం. కానీ వీలైతే ఎంత తొందరగా బయలుదేరాలి. అప్పుడే మనం పాడేరుని త్వరగా చేరుకుంటాం. అలా కొంత దూరం వెళ్ళాక ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి కనిపించింది. ఇక్కడ ఉన్న అమ్మవారిని కూడా లోపల వెళ్ళి అయితే దర్శించుకున్నాము. ఇంకా అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చి బయలుదేరిపోయాం. ఇంకా ఎక్కడైతే ఆపడాలు అయితే ఉండవు. డైరెక్ట్ పాడేరులో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అప్పుడు మేము భిక్ష అయితే చేయాలి. ఈ లొకేషన్ అయితే పాదలు ఘాటిలో ఉంటాయి చూడండి. పాదలకి అయితే వచ్చేసాం చూడండి. ఇదే అమ్మవారు అనమాట. చూడు ఎంత బాగుందో. ఆ తర్వాత భిక్షకి రెడీ అయిపోయాం అనమాట. కూర్చున్నాం లైన్ గా చూడండి. స్వామి అయితే అందరికి ఆకులు ఇస్తున్నాడు. చూస్తున్నారు అందరు అలా నీట్ గా రెడీ చేసుకుని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకో స్వామి వచ్చి మనకైతే కూర వడ్డిస్తున్నాడు. చూస్తున్నారు కదా. ఇంకో స్వామి మనకి పులిహోర వడ్డిస్తున్నారు. ఇలా అనమాట భిక్ష అనేది పూర్తి చేసుకోవాలి. మొత్తం వదలకుండా మొత్తం అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి ఇక్కడ నుంచి.